హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ రుచి వ్లాగ్స్. ఉల్లి వెల్లుల్లి లేకుండా చేసుకునే ఇంకొక వెజ్ కర్రీ రెసిపీ అండి. ఇది కాజు మఖనా. ఇది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ జీరా రైస్లోకి అయితే పర్ఫెక్ట్ బాగుంటుంది. ఈ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పర్ఫెక్ట్ గ్రేవీ టెక్స్చర్తో, ఆనియన్ లేకుండా, గార్లిక్ లేకుండా చేసుకుందాం ఈ కర్రీని. రెసిపీ స్టార్ట్ చేసే ముందు ఇంగ్రీడియంట్స్ చూద్దాం. దీంట్లో చాలా తక్కువ మసాలాలే యూస్ చేస్తాం, మసాలాలు కూడా ఎక్కువ యూస్ చేయం మనం. సో ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఇవి ఒక 4 టొమాటోలు మీడియం సైజ్వి, అలానే 1 కప్ మకానా తీసుకున్నాను. దాంట్లో 1/2 కప్ జీడిపప్పు తీసుకున్నాను. మీ దగ్గర హోల్ క్యాష్యూ ఉంటే అది తీసుకోండి. అలానే ఇవి కాశ్మీరీ మిర్చి 2 తీసుకున్నాను. అలానే ఒక బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, 2 యాలకులు అండ్ పచ్చిమిర్చి వచ్చేసరికి ఒక 4 అండి. మీకు స్పైసీ లెవెల్కి తగ్గట్టు తీసుకోండి. అలానే ఒక చిన్న అల్లం ముక్క అండ్ కొత్తిమీర. గరం మసాలా పౌడర్ అండి ఇది. అలానే ధనియా జీరా పౌడర్, కస్తూరి మేతి పౌడర్. ఇవే మసాలాలు, ఇంకేం యాడ్ చేయం. ముందుగా ఒక కడాయి పెట్టుకుని, కడాయిలో మనం తీసుకున్నటువంటి టొమాటోలు అండి, కట్ చేసుకున్నటువంటి టొమాటోలు వేసి, అందులోనే మనం తీసుకున్నటువంటి పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం ముక్క వేసి, కొత్తిమీర ఎక్కువ అక్కర్లేదండి, కొంచెం కాడలతో వేసుకోండి. అలానే కాశ్మీరీ మిర్చి కూడా ఇలా తుంచి వేసుకోండి. వేసిన తర్వాత ఇందులోనే ఒక 15 నుంచి 20 జీడిపప్పు పలుకులు వేసుకుని, రుచికి తగినంత ఉప్పు మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు లాస్ట్లో కూడా గ్రేవీకి. ఇందులో కాస్తంత మరిగిన నీళ్లు వేసుకోండి. వేసుకున్న తర్వాత మనం మసాలాలు తీసుకున్నాం కదా, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, అలానే యాలకులు, అవి కూడా వేసేసి మూత పెట్టి నీళ్లు ఇంకేంత వరకు కూడా మగ్గపెట్టుకోవాలండి. మనకి నీళ్ళు ఏం లేకుండా మగ్గపెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక పాన్ పెట్టుకుని, ఒక స్పూన్ నెయ్యి, అలానే 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకుని, నెయ్యి బదులు మీరు బటర్ అయినా యూస్ చేయొచ్చు. ఇలా వేసుకుని మనం తీసుకున్నటువంటి జీడిపప్పు ఉంది కదా, జీడిపప్పు వేసి బాగా వేయించుకోవాలండి. జీడిపప్పు ఎర్రగా వేగిపోవాలి, మంచిగా వేగాలి. మీ దగ్గర గుండు జీడిపప్పు ఉంటే అది వాడండి, చూడడానికి లుక్ ఇంకా బాగుంటుంది. ఇలా వేగిన తర్వాత వీటిని పక్కన పెట్టేసుకుని, మనం తీసుకున్నటువంటి మక్కనాన్ని కూడా వేసి వేయించుకోవాలి. మక్కన ఇలా వేగినప్పుడు నేతితో మంచి టేస్ట్ వస్తుందండి, కర్రీకి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. మక్కన కూడా మంచిగా క్రిస్ప్ అయ్యేంత వరకు కూడా ఫ్రై అవ్వాలి. సరే, గరిటతో ఒకసారి ఇలా ప్రెస్ చేసి చూడండి. ఇలా క్రిస్ప్గా అయినట్టయితే దింపేసుకోవచ్చు, అవి కూడా పక్కన పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు మనం మగ్గబెట్టుకున్న టొమాటోలు ఉన్నాయి కదా, ఇలా వాటర్ లేకుండా ఇంకిపోవాలండి. ఇప్పుడు దీన్ని మనం ఒక మిక్సర్ జార్లో వేసుకోవాలి. మిక్సర్ జార్లో వేసుకున్న తర్వాత చల్లారిన తర్వాతే గ్రైండ్ చేసుకోవాలండి. వేడి మీద అస్సలు గ్రైండ్ చేయొద్దు, జార్స్ పాడైపోతాయి. ఇలా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక పాన్ పెట్టుకుని, దాంట్లో ఒక 1/2 స్పూన్ నెయ్యి లేదా ఒక 1/2 స్పూన్ వరకు వేసుకోవచ్చు, బటర్ అయినా వేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకున్న తర్వాత ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అలానే 2 స్పూన్ల కారం, అలానే ఇందులోనే మనం ధనియా జీరా పౌడర్ తీసుకున్నాం కదా, అది కూడా ఒక 2 స్పూన్లు, అలానే 1 స్పూన్ గరం మసాలా పౌడర్ వేసి మసాలాలన్నిటినీ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్ని, ఆ పేస్ట్ని కూడా తీసుకొచ్చి ఇందులో వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇది ఎంత బాగా మిక్స్ అయితే మనకి ఫ్లేవర్ అంత బాగా వస్తుంది. మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుని చక్కగా మూత పెట్టేసి ఒక 5 నుంచి 10 మినిట్స్ మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ మగ్గపెట్టుకోవాలండి. ఎంతవరకు అంటే మనకి చక్కగా మూత తీసి చూస్తే గ్రేవీ నుంచి ఆయిల్ సపరేట్ అయిపోవాలి ఇలా పాన్ నుంచి. సో ఇలా అయిన తర్వాత ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న కాజు ఉంది కదా, కాజు అలానే మఖనాన్ని వేసి మంచిగా కలుపుకోవాలి రెండింటిని. ఎలా అంటే మొత్తం మంచిగా మసాలా మొత్తం ఈ రెండింటికి పట్టాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కాస్తంత గోరువెచ్చని నీళ్లు పోసుకోండి. మనం కోల్డ్ వాటర్ పోసేసరికి ఏమవుతుందంటే మక్కన బాగా మెత్తగా అయిపోతుంది. సో గోరువెచ్చ నుంచి కొంచెం వెచ్చగా ఉన్న నీళ్ళే యాడ్ చేసుకోవాలి దీంట్లోకి. వేసుకుని చక్కగా మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ ఉడకనివ్వాలండి. అప్పుడు మఖనాకి కాజుకి మంచి మసాలా ఫ్లేవర్ పడుతుంది. మఖనా లోపల దాకా వెళ్తుంది ఫ్లేవర్, చాలా బాగుంటుంది టేస్ట్. మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు మగ్గనివ్వండి. మధ్య మధ్యలో కదుపుకోండి, అడుగంటకుండా చూసుకోవాలి. ఇలా కలుపుకుని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ చూసుకున్న తర్వాత ఒకసారి మూత తీసి లాస్ట్లో మనం కస్తూరి మేతి పౌడర్ ఉంది కదా, అది ఒక 1/2 స్పూన్ వరకు వేసుకోండి. కస్తూరి మేతి వేసుకుని అలానే కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత మనం సిమ్లో పెట్టి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు సిమ్లో మగ్గనివ్వాలండి. ఇలా అయితే టేస్ట్ చాలా అంటే చాలా బాగా వస్తుంది ఫ్లేవర్ కర్రీకి. ఇది రైస్లోకి, రోటీలోకి, జీరా రైస్లోకి పర్ఫెక్ట్ సెట్ అవుతుందండి.
చాలా అంటే చాలా ఈజీ అండ్ టేస్టీ రెసిపీ. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.